దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కార సోపాన పరంపరని భగవంతుడు మనకి చూపిస్తున్నాడు. ఆత్మసాక్షాత్కారానికి యోగము అని పేరు. ఆత్మసాక్షాత్కారానికి అవలంబించే సాధనకి కూడా యోగము అనే పేరు. అయితే ఎక్కడ ఆ యోగము అనే పదానికి సాధనంగా వాడుతున్నాడు, ఎక్కడ దానికి ఫలంగా వాడుతున్నాడు అనేది ప్రకరణాన్ని బట్టి మనం చూసుకోవడం అవసరం అన్నమాట. మొత్తానికి భగవద్గీతలో మనం గతంలో చెప్పుకున్నాం, మొదటి 6 అధ్యాయాల్లో భగవంతుడిని పొందడానికి చేసేటటువంటి సాధనాలు మనకి ఏం చెప్పడు శ్రీకృష్ణ పరమాత్మ. 6వ అధ్యాయం దాకా చెప్పేవన్నీ కూడా ఆత్మసాక్షాత్కార సాధనాలు మాత్రమే చెప్తాడు. భగవంతుడి గురించి ప్రస్తావన చేసిన సన్నివేశాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో ఉన్నాయి, 3వ అధ్యాయంలో ఉన్నాయి, 4వ అధ్యాయంలో ఉన్నాయి. మన్మయ మాం ఉపాశ్రితాః బహవః జ్ఞానతపసా పూతాః ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కానీ వాటి దగ్గర దేనికోసం వాళ్ళు అది తనని స్మరించాలి అంటే ఆత్మసాక్షాత్కారం కోసం మాత్రమే. అంటే 6వ అధ్యాయం పూర్తయ్యేదాకా పొందే ఫలితం ఆత్మసాక్షాత్కారం మాత్రమే. అయితే మనం అనుకున్నాం గతంలో, పొందడానికి మనం వేటిని లక్ష్యంగా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు రెండింటిని పెట్టుకోవాలి. ఒకటి ఆత్మసాక్షాత్కారం, 2 బ్రహ్మ సాక్షాత్కారం అంటే పరమాత్మ సాక్షాత్కారం. ఇవి 2 ఉన్నాయి. ఈ రెండిట్లో 2 మంచివే. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం కలిగిన ఈ చక్రంలోంచి వాడు బయటపడ్డట్టే. పరమాత్మ సాక్షాత్కారం చక్రాల్లోంచి వాడు బయటపడితేనే ఇదేనా అదేనా రెండిట్లో ఏదో ఒకటి కలుగుతుంది. అయితే ఇందులో ఆత్మసాక్షాత్కారం అనేది ఒక చుక్క లాంటిదైతే, బ్రహ్మ సాక్షాత్కారం అనేటటువంటిది, పరమాత్మ సాక్షాత్కారం అనేటటువంటిది ఒక పెద్ద జీవనది లాంటిది. జీవనదిలో లభించేటటువంటి ఏ స్మాల్ డ్రాప్లెట్ ఆత్మ సాక్షాత్కారము అనేది. ఎందుకంటే ఆత్మ అనేది అణుస్వరూపము, అతి అల్పము అయినటువంటి ఒక ఆకృతి కల ద్రవ్యం. ఆత్మ ఒక ద్రవ్యం, పరమాత్మ ఒక ద్రవ్యం. ఆత్మ జ్ఞాన ద్రవ్యం, జ్ఞానము కలిగిన ద్రవ్యం. పరమాత్మ జ్ఞానము కలిగిన ద్రవ్యం.
ఈ మిగతా ఉండేటువంటి ప్రకృతిలో మిగతా ఉండే వస్తుజాతం అంతా కూడా ఉందో కూడా ద్రవ్యాలు ఉన్నాయి, కానీ ఇవి జ్ఞానరహితమైనటువంటి అచేతన ద్రవ్యాలు ఇవన్నీ కూడా. చేత చైతన్యం కలిగినటువంటివి రెండు, ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ అనేవి రెండు కూడా. అయితే ఇందులో ఆత్మ అనేటటువంటిది ఒకటి కాదు, ఇది ఒక సముదాయం. దాన్ని జాత్యేకవచనము అని అంటుంటారు. ఎక్కడైనా ఆత్మ ఆత్మ అని ఏకవచనంలో భగవంతుడు ప్రయోగిస్తుంటాడు, ఉపనిషత్తులు ప్రయోగిస్తుంటాయి, పెద్దవాళ్ళు ప్రయోగిస్తుంటారు. ఇలా ఎక్కడైనా మనకి ఆత్మ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే ఒక ఆత్మ అని మాత్రం కాదు అర్థం, ఆత్మ సముదాయం అంతా అట్లా ఉంటుంది అని అర్థం అన్నమాట. ఈ జాతి చూడండి, మనకి ధాన్యం అని అంటాం. ధాన్యం బాగుందా? ధాన్యం అంటే ఒక గింజ అని అర్థంగా కాదు కదా, ధాన్యపు కుప్ప. ధాన్యం అనే దాంట్లో ఒక్కొక్క గింజ బోల్డని గింజలు ఉంటాయి. అయితే అన్నీ సుమారుగా ఒకే రకంగా ఉండడం చేత దాన్ని ఏకవచనంతో మనం ప్రయోగిస్తూ ఉంటాం. దానికి జాతి ఏకవచనం అని దానికి ఒక పేరు పెట్టాను. అంటే ఆ జాతి అంతా అలానే ఉంటుంది కదా, దాన్ని ఏకవచనంతో చెప్పినా అంతటి చెప్పినట్టే లెక్క అన్నమాట. చేత ఒక ఆత్మని గురించి మనం ప్రస్తావన చేసినా అది మొత్తం ఆత్మ అన్నింటికి వర్తించేది. ఆత్మలు అంటే మనం చూసేయండి, ఈ ప్రాణులన్నింటికీ లోపల ఆ ప్రాణాన్న శక్తినిచ్చే తత్వం, ద్రవ్యం, అది జీవుడు. పెరిగే మొక్కల్లో ఉంటాడు, పెరిగే గడ్డిలో ఉంటాడు, తిరిగేటటువంటి వైరస్లో ఉంటాడు, తిరిగేటువంటి బ్యాక్టీరియాలో ఉంటాడు, ఫంగస్లో ఉంటాడు, చెట్లలో ఉంటాడు, ఇతరమైన ఎగిరే పక్షుల్లో, తిరిగే ప్రాణికోటిలో, జంతుజాలంలో, మనుషుల్లో, దేవతల్లో, ఇందరిలోనూ కూడా ఆత్మలు ఉంటాయి. ఏ ఆత్మకి ఆ ఆత్మే ఒక్కొక్క కర్మ వల్ల లభించినటువంటి శరీరంతో తిరిగితే దాన్ని ఒక వ్యక్తిగా మనం గుర్తిస్తాం. ఏదో ఒక మనిషి, ఏదో తెల్లవాడు, నల్లవాడు, చామన ఛాయవాడు, పొడుగువాడు, పొట్టోడు, లావువాడు, సన్నవాడు, లేదా ఒక ఆవు, గేదె, గుర్రము, గాడిద, కుక్క, పంది, జంతువులు తిరియక్ జాతి అని అంటాను. అలాగే పక్షుల్లో ఏదో చిలకో, కొంగో, కోడో, గద్దో, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏవైతే పెరిగే స్వభావం, మార్పు చెందే స్వభావం కలిగి ఉంటాయో అలాంటి వాటన్నింటి వెనక జీవుడు ఉంటాడు. దేనికైతే ఒక రూపము, ఒక పేరు ఉంటాయో వాటన్నిటి వెనక జీవుడు ఉంటాడు. జీవుడు ఉంటే వాడి వెనక పరమాత్మ కూడా ఉంటాడు. జీవులు అని మామూలుగా మనం అనాలి, జీవుడు అన్న తప్పేం లేదు అనేది మనకి శాస్త్రకారులు నిరూపణ చేసి అందించారు. సో ఈ జీవులు అనేటటువంటి వాళ్ళు ఒక ద్రవ్యం, జ్ఞానద్రవ్యము. అంటే వాడికి జ్ఞానం అనేది ఒక స్వభావం ఉంటుంది, వాడు సహజంగా జ్ఞాన స్వరూపంతో ఉంటాడు. జ్ఞానం వాడి ఆకారం, వాడు జ్ఞానం అనే ఒక ముద్దగా తయారవుతాడు. మళ్ళీ పుట్టెడు కావాలనిపిస్తుంది, అలా ఉంటాడు వాడు. వాడికి ఉండేది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం వాళ్ళలోంచి ఎంత ప్రసరించినా అది నశించదు, వాడు నశించడు. ఎలా ఉంటాడు అనేది మనం ప్రశ్న వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి ఎలా ఉంటాడని నిరూపించాలనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక దృష్టాంతం చూపించాలి, అప్పుడే కదా మనం నమ్ముతాం. ఏదో పిల్లి, పులి రెండు ఒక రకంగానే ఉంటాయి, ఇది చిన్నది అది కొంచెం పెద్దది అంటే, అరే పులి ఎలా ఉంటుంది అంటే పిల్లిలో ఉంటుంది. అంటే పిల్లి అంటే నువ్వు చూడగలుగుతున్నావు దాన్ని, అంటే ఏదో ఒక దృష్టాంతం నీకు చూపించాలి, దీంతో నిరూపణ చేసి చెప్పాలి. నిరూపణగా మనం తీసుకునే వస్తువులన్నీ ప్రకృతికి సంబంధించినవే. ఈ ప్రకృతి అనేది వేరే ద్రవ్యం, జీవుడనే దీనికంటే విలక్షణమైనటువంటి ఒక ద్రవ్యం, పరమాత్మ అనేది అంతకంటే విలక్షణమైనటువంటి మరొక ద్రవ్యం. అంచేత ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఏది కూడా మనకు ఉదాహరణకి వాటికి చూపించడం కోసం పనికిరాదు.
ఒక ద్రవ్యంతో మరొక ద్రవ్యానికి ఉదాహరణగా ఇవ్వలేము. ఈ ప్రకృతి ద్రవ్యాలు కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ అంతే. అంటే ప్రకృతిలో చూడండి, నీళ్లు ఉన్నాయి, అదొక ద్రవ్యం. నిప్పు అదొక ద్రవ్యం. నీళ్ళని పట్టుకుని నేను నిప్పు ఎలా ఉంటుందో నిరూపిస్తాను అన్నాడు అనుకోండి, నో, దట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఎందుకంటే ఇవి రెండు విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి ద్రవ్యాలు, అచేతన ద్రవ్యాలు. కానీ రెండు పరస్పర విరుద్ధం. అది మండేది, ఇది ఆర్పేది కదా. ఇవి రెండు పరస్పరము పొసగడానికి పనికొచ్చేవి కాదు. వీటితోటే మనం నిరూపించాలి. ఒకదాన్ని చూసి ఒకటి ఉదాహరణగా. కానీ ఇవన్నీ అచేతన ద్రవ్యాలు అంట. చేతన ద్రవ్యాలు జీవుడు, పరమాత్మ అనేవి, ఆత్మ పరమాత్మ అనేవి. కనుక ఆత్మస్వరూప నిరూపణకు కానీ, పరమాత్మ స్వరూప నిరూపణకు కానీ, ప్రకృతిలో ఉండే ఏదైనా ఒక ద్రవ్యం తీసుకుని ఇలాంటిది, దీనిలాగా అనేది ఎవడైనా నిరూపిస్తున్నాడంటే వాడు తప్పు చేస్తున్నాడు అని అర్థం. అంటే అలా నిరూపించడానికి వీలు కాదు. ద్రవ్యాలే వేరు, తత్వాలే వేరు. కనుక వేరు తత్వాన్ని ఇంకొక తత్వంతో ఎట్లా నిరూపిస్తాం? నిరూపించడం అనేది సాధ్యం కాదు. అందుకోసమే ఆత్మ నిరూపణ చేయడానికి మన వాళ్ళు దీపాన్ని తీసుకున్నారు, మణిని తీసుకున్నారు, ఏదో సూర్యుడిని తీసుకున్నారు. ఎందుకంటే ఇవి సహజంగానే కాంతి కలిగినవి అయి ఉంటాయి. కనుక దీపం ఉందనుకోండి, ఆ దీపం వెలుగుతోంది అంటే ఆ వెలిగేటటువంటి ఆ బిందువు ఉంటుంది మధ్యలో, ఆ జ్యోతి స్వరూపం. ఇది ఒక తేజోద్రవ్యం. ఇది ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. ఇందులోంచి తేజస్సునే పంపిస్తూ ఉంటుంది. ఆ పంపించే తేజస్సు యొక్క సాంద్రతని బట్టి, దాని చిక్కదనాన్ని బట్టి అవతల ఉండేటువంటి వస్తువు మనకి కనిపించడం ఎంత స్పష్టంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఒక చోట కొంచెం మనకి క్లారిటీ ఉంటుంది, ఒక చోట క్లారిటీ ఉండదు. క్లారిటీ ఎందుకు ఉండదు అంటే ఈ ఇందులోంచి ప్రసరించే తేజస్సు అంత చిక్కగా లేదు, అంత ఎక్కువగా ఇందులోంచి ఆ తేజస్సు ప్రసరించట్లా. అందుకోసం మనకు అవతల వస్తువు స్పష్టంగా కనిపించడం. దగ్గరగా ఉండేటువంటి అయితే బాగా కనిపిస్తున్నాడు. ఈ తేజస్సు ప్రసరిస్తే స్వభావం కలిగింది, అందుకోసం ఇందులోంచి తేజస్సు ప్రసరిస్తుంది. కానీ ఉదాహరణకి చెప్పుకోవడానికి బాగుంది. ఈ వెలిగే దీపము తేజస్సే, అందులోంచి ప్రసరించేది తేజస్సే. కానీ ఇది చిక్కగా ఉండే తేజస్సు, అది కొంచెం పల్చబడ్డ తేజస్సు. అంచేత ఇది ముట్టుకుంటే కాలుతుంది. వచ్చిన వెలుతురు మనకి ముట్టుకుంటే కాలుతున్నట్టు తెలియదు, కానీ అది కూడా కాలుతుంది. ఎండ మనకి కాలుతుంది కదా, వెలుతురు కూడా కాలుతుంది కదా. అదే పల్చబడింది కనుక మనకి అంతగా కాల్చట్లేదు, కానీ వెచ్చగా అయితే ఉంటుంది కదా. సో ద్రవ్యమే మరొక ద్రవ్యాన్ని తనతో పాటు కలిగి ఉంటుంది, దానికి ఇది ఆశ్రయం అవుతుంది అని అంటారన్నమాట. ఆశ్రయం అవుతోంది, దాన్ని తనతో పాటు పెట్టుకుంటోంది, దాన్ని ప్రసరింపచేస్తోంది. కనుక దానికి గుణము అని పేరు పెట్టారు. ఒకచోటే ఉంటుంది, దాన్ని తనతో పాటు పెట్టుకుంది కనుక దీనికి గుణి గుణి అన్నారు. ఇది గుణి అంటే వెలిగే దీపంలో జ్వాలగా ఉండే బిందువుగా ఉండేది గుణి. అందులోంచి అలా బయటికి ప్రసరించి వెళ్ళేటటువంటి ఆ వెలుతురు గుణం. అది ద్రవ్యమే, ఇది ద్రవ్యమే. సాధారణంగా ఒక ద్రవ్యం మరొక ద్రవ్యానికి గుణం కాకూడదు లోకంలో ఉండేటువంటి నియమం ప్రకారం. ఎందుకంటే వాటి లక్షణం చెప్పేటప్పుడే గుణమును కలిగి ఉంటే ద్రవ్యం అంటారు, కానీ ద్రవ్యానికి నిర్వచనం చెప్పారు. ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉంటే గుణం అంటారు అని దానికి నిర్వచనం చెప్పారు. ఈ వెలుతురు అనేది దీపాన్ని ఆశ్రయించుకుని ఉంది, కానీ అది ద్రవ్యమే, ఇది ద్రవ్యమే. ఒక ద్రవ్యమే మరొక ద్రవ్యానికి ఆశ్రయమైంది, అదే గుణి అయింది, అదే గుణం కూడా అయింది. కొంచెం తేడా అంటే మనకి లభించే ఉదాహరణల్లో ఒకే ద్రవ్యము గుణము గుణి కూడా అవ్వడం అనేది చెప్పాలంటే మనకి ఈ దీపం ఒక ఉదాహరణ ఉన్నంతలో. కానీ అది కూడా రైట్ ఎగ్జాంపుల్ కాదని చెప్తున్నాం కదా. ఎందుకు రైట్ ఎగ్జాంపుల్ కాదు అంటే ఆ తేజస్సు రావడానికి వెనక నుంచి దానికి ఉండే ఇంధనం కారణం. అది నూనె, లేకపోతే డీజిలా, లేకపోతే పెట్రోలా,
లేకపోతే ఎలక్ట్రిసిటీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వెనకాతలు ఉండేటువంటి ఇంధనం కారణం. దానికి ఇంధనం ఉన్నంత వరకు అది వెలుగుతూ ఉంటుంది, వెలుతురునిస్తూ ఉంటుంది. ఇంధనం ఆగిపోతే మనకి వెలుతురునివ్వదు, అది వెలగదు. కనుక అది ఇంధనం మీద ఆధారపడ్డ ద్రవ్యం అది దీపం అనేటటువంటి. ఆత్మ అనేది అలా ఉండదు, దేని మీద ఆధారపడేది కాదు. దానికి ఉండేటటువంటి ఆ యోగ్యత ఇంధనం వెనకాల లేకుండానే ఎప్పుడు జ్ఞానం అనేటటువంటి వెలుతురునదిస్తూ ఉంటుంది. మరి ఎలాగండి అలా కుదురుతుంది అంటే, నువ్వు కుదరడానికి అలాంటి ఎగ్జాంపుల్స్ మన లోకంలో లేవు కదా. అయితే దీపం కంటే కొంచెం బెటర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. అది సూర్యుడు. సూర్యుడు ఇంధనంతో వెలగట్లా, కానీ ఆయన వెలుగుతున్నాడు. సుమారు 400 కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతున్నట్ట. సుమారు ఇంకో 400 కోట్ల సంవత్సరాల కాలం పాటు వెలుగుతూనే ఉంటాడు ఆయన. మరి ఎలా వెలుగుతున్నాండి? ఆయనకి వెనక ఇంధనం ఎవరు సప్లై చేస్తున్నారండి? ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి తెలియదు. కానీ ఆయన వెలుతురుని ఇస్తూనే ఉన్నాడు, ఆ వెలుతురుని తన నుంచి పంపిస్తూనే ఉన్నాడు. సౌరమండలం అంతా మొత్తం అది వ్యాపిస్తూనే ఉంది. మనం కూడా సౌరమండలంలో ఒక భాగము. గోళాలు, ఈ 9 గోళాలు కదా, అన్ని కలిపి సౌర కుటుంబం అంటాం మనం. సూర్యుడు తన యొక్క కాంతిని ఎంత మేర వ్యాపింపచేస్తున్నాడో అదంతా కూడా ఒక మండలం. ఒక మండలం దీపం తన కాంతిని ప్రసరింపచేసినట్టుగా అనుకోండి. నువ్వు ఒక చోట పెడితే ఎక్కువగా కొంచెం కనిపిస్తుంది, కొంచెం కనిపించదు, కొంచెం దట్టంగా ఉంటుంది, కొంచెం దట్టంగా ఉండదు. సూర్యుడి కాంతి కూడా అంతే కదా. ఇప్పుడు మన భూమి మీద చూస్తేనే, ఈ భూమి మీద ఒక్కొక్క ప్రాంతంలో పడే సూర్యకిరణాల వల్ల అక్కడ వేడి భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో అసలు ఆ వేడి రానే రాదు, ఎండ ఉంటుంది కానీ చలేస్తూనే ఉంటుంది అక్కడ. సో ఈ ఒక్క భూమి మీద మనం చూసుకుంటేనే ఆ సూర్యకిరణపు ప్రసారం వల్ల కలిగేటటువంటి అనుభూతుల్లో మార్పులు మనకు కనిపిస్తున్నాయి. కానీ సూర్యుడికి ఇంధనం అసలు ఆ వేడిని తనలోంచి సప్లై చేసేటటువంటి ఫ్యూయల్ ఎవరిస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తీసుకుంటున్నాడు, దాట్ వీ డోంట్ నో కదా. దీపం కంటే అది బెటర్ ఎగ్జాంపుల్ కదా మనకి. ఆత్మ ఎక్కడి నుంచి ఇంధనం తీసుకోకుండానే తను జ్ఞానంతో ఉంటూ జ్ఞానాన్ని బయటికి ప్రసరింపచేస్తూ ఉంటుంది అని అనుకుంటే, అది ఎలా కుదురుతుంది అని అంటే, సూర్యుడు ఉదాహరణగా మనం చూపించవచ్చు. సూర్యుడు ఇంధనాన్ని ఎక్కడ తీసుకోకుండానే ఎలా వెలుగుతున్నాడు, ఎలా ఎండనిస్తున్నాడు, అంత వేడిని ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు ఆయన తనలోంచి. ఇప్పుడు భూమి మీద ఉండేటువంటి వాతావరణం ప్రసరించే చోటుని అట్మాస్ఫియర్ అన్నట్టుగా సూర్యుడి యొక్క ఆ తేజస్సు ప్రసరించే దానంతటి హీలియోస్ఫియర్ అంట. ఆ హీలియోస్ఫియర్ అంతా మొత్తం తన యొక్క శక్తిని ప్రసరింపజేస్తాడు. ఎట్లా తెలియదు, ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి తెలియదు మనకి. కానీ అలాంటి సూర్యుడు కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, ఇప్పటికి 400 కోట్ల సంవత్సరాలైతే, మరింకో 400 కోట్ల సంవత్సరాలైతే ఆ తర్వాతకి ఆయనలో ఉండే ఆ వేడి కాస్త క్రమంగా తగ్గిపోతుందట. ఆయన కూడా చంద్రుడిలాగా ఒక చల్లటి గోళం అయిపోతాడట. ఆ తర్వాత మరొక గోళం ఏదో ఈ రకమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుందట. అది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మనకి. అప్పటిదాకా మనం ఉండం, మనం చూడం కనుక దాని గురించి ప్రశ్న మనకు అక్కర్లేదు. కానీ వాళ్ళు చెప్పే మాటలు అది. మనం పువ్వు కోసి తీసుకొచ్చామనుకోండి, సంపెంగ పువ్వు లాంటిది, చక్కగా అది ఫ్రెష్గా ఉంటుంది, మనకి వాసన వస్తూ ఉంటుంది. ఎంతవరకు వస్తుంది వాసన? కొంతసేపటి దాకా, 1 గంట, 2 గంటలు, 5 గంటలు, 6 గంటలు. ఆ తర్వాత క్రమంగా ఇది వడిలిపోతుంది, వాసన కూడా రావడం మానేస్తుంది. అంటే అర్థం ఏంటి? నీకు ఈ పువ్వు కింద కనిపించినప్పుడు ఆ ఫ్రెష్గా ఉండే స్థితిలో నువ్వు ఇందాకడి నుంచి 5-6 గంటల సేపు చూసిన వాసన ఉందే, ఈ వాసన నీ ఒక్కడికే రాలే, దానికి చుట్టూ ఉండే మొత్తం అంత ఏరియాకి అది అందించింది. వాసన చూసేవాడు ఉన్నాడా లేడా అనేది వాళ్ళ అదృష్టం.
తను మాత్రం ఇవ్వడం ఆపలే. నువ్వు అదృష్టం కొద్ది ఇటుపక్కన ఉన్నావు కనుక నీకు ఆ వాసనని చూసే యోగ్యత ఏర్పడింది. మిగతా చోట్ల ఎవరు లేడు కనుక దాన్ని ఆస్వాదించే శక్తి లేకపోయాయి. అయితే మనకు ఆ వాసన వస్తున్నట్టు కనిపిస్తుందా? వాసన రేణువులు మనకు కనిపిస్తున్నాయా? ధూళి కణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కానీ కనిపించని అతి సూక్ష్మ దశలో ఈ వాసన రేణువులు అనేటటువంటి ద్రవ్యాలు ప్రసరిస్తున్నాయి కనుకనే నీకు వాసన అప్పుడు వచ్చింది. అవన్నీ ఇందులో ఉన్నాయి. అయితే అవి ఇందులోంచి క్రమంగా పూర్తిగా శిథిలం అయిపోతే, పూర్తిగా తొలగిపోతే అప్పుడు అది శిథిలం అయిపోయింది. అప్పుడు నీకు వాసన మానేసింది. కానీ నువ్వు కోయకుండా చెట్టు మీద అట్టే పెడితే ఈ కింద నుంచి చెట్టు దానికి సప్లై చేస్తూ ఉంటుంది. అప్పుడు వాటిని అది ఆంధ్ర ప్రసరింపజేస్తూ ఉంటుంది. కనుక మనం కోసిన తర్వాత అది వడిలిపోయినట్టుగా చెట్టు మీద ఉంటే అలా వడిలిపోదు పుష్పం కదా, ఇంకా ఇస్తూనే ఉంటుంది అది. బహుశా ఈ విశ్వం అనేటటువంటి మహావృక్షంలో సూర్యుడు అనేటటువంటి ఒక పుష్పం కూడా ఒక దిన పుష్పం. అందుకోసమే కాబోలు బహుశా అమరకోశంలో సూర్యుడికి చంద్రుడికి ఇద్దరు కలిపి పుష్పవంతౌ అని పేరు పెట్టాడు. ఈ పుష్పం కూడా బహుశా ఈ ప్రకృతిలోంచే తన ఇంధనాన్ని తను తీసుకుంటూ అది క్రమంగా మొత్తం వేడిని అంతటా పంపిస్తూ ఉండొచ్చు. అందుకే అది ఒకనాడు పెరిగింది, ఒకనాడు మళ్ళీ తరిగిపోతుంది. కాలం దీర్ఘం కావచ్చు, అది వేరే విషయం. కానీ పెరగడం తరగడం అనేది దీపానికి ఇంధనం మనకు అనిపిస్తోంది, సూర్యుడికి ఇంధనం మనకి చూడగలిగే స్థితి లేదు. కానీ చెప్పుకోవడానికి ఉదాహరణ కోసం ఆత్మకి అది పనికొస్తుంది. చేత ఆత్మ కూడా నశించదు, జ్ఞాన ప్రసారణ తనలోంచి ఎప్పుడు చేస్తూ ఉంటుంది. అలా ఎక్కడి నుంచి ఆ జ్ఞానం తను తెచ్చుకుంటుంది అనేది ఎక్కడి నుంచి మనకి తెలియదు. అది అట్లానే ఉంటుంది ఎప్పుడు కూడా. జ్ఞానము తన ఆకారం, జ్ఞానము తన గుణం కూడా. ఆ గుణమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఆకారమైనటువంటి జ్ఞానాన్ని తన స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసం వాడుకుంటుంది. ఇది జీవుడి యొక్క స్వరూపము, ఆత్మ యొక్క స్వరూపము. అయితే చూడడానికి మాత్రం అది అతి సూక్ష్మము, కానీ దానికి ఉండే పవర్ మాత్రం ఇంత గొప్ప పవర్ దాంట్లో ఉంది. ఇది మన గ్రంథాలు చెప్తున్నాయి, మన వేదాలు చెప్తున్నాయి, మన స్మృతులు చెప్తున్నాయి, ఇతర గ్రంథాలు చెప్తున్నాయి. కనుక ఆత్మకి ఏదైనా మనం ఎగ్జాంపుల్గా ఇవ్వాలి అని అంటే ప్రకృతి ద్రవ్యాల్లో ఏది పనికిరాదు. ప్రకృతి కంటే ఆత్మ అనేది వేరే తత్వం, రైట్? ఆత్మ కంటే పరమాత్మ అనేది ఇంతకంటే వేరైన మరొక తత్వం అది. కనుక పరమాత్మకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే దేంతో ఇస్తాం? మనం ప్రకృతిలోంచి ఇస్తాము, జీవుళ్ళలోంచి ఇస్తామా, అంటే మనలోంచి ఇస్తామా? కుదరదు. అది వేరే, ద్రవ్యం వేరు, తత్వమే వేరు. కనుక ప్రకృతిలోంచి ఆత్మకి ఉదాహరణలు దొరకవు, ప్రకృతిలోంచి పరమాత్మకి ఉదాహరణలు దొరకవు. మనుషుల్లోంచి, ప్రాణుల్లోంచి ఆత్మని గురించి ఇలా ఇలా ఇంత అని చెప్పడానికి ఉదాహరణ కుదరదు. పరమాత్మ ఇలా అని చెప్పడానికి ఉదాహరణలు మనకి దొరకవు. కనుకనే శాస్త్రం వాటి గురించి మనకి వివరించే ప్రయత్నం చేసింది. వాటి స్వరూప స్వభావాలని గురించి మనకి చెప్పే ప్రయత్నం చేసింది. అందులో 6 అధ్యాయాల దాకా కేవలం ఆత్మ అనే దాన్ని తెలియచేయడమే తత్వము. ఈ ఆత్మ అనేది తెలుసుకోవడాన్ని ఆత్మజ్ఞానం అంటాం. దాన్ని స్పష్టంగా వీడు గుర్తించగలిగితే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ ప్రత్యక్షము అంటాం. ప్రత్యక్షము అంటే ఇలా ఇంద్రియాలు కనిపిస్తుందా అంటే కనిపించదు. అందుకోసం దానికి కొంచెం పేరు మార్చి చెప్పారు. ఏంటది అంటే అది ప్రత్యక్షం కాదయా, ఆత్మజ్ఞానం అనేది పరోక్షమే. పరోక్షం అంటే ఇంద్రియాలకు కనిపించేది కాదు. అయితే మన పరోక్షం అయితే మనకేం తెలియాలి? మనకి తెలియకపోతే మనం ఎందుకు ఈ శ్రమంతా పడ్డాం? పొద్దున్నే లేచి ఈ హడావుళ్ళని ఎందుకు పడ్డాం మనం? అంటే లేదు తెలుసుకోవాల్సిందే. మరి ప్రత్యక్షమా, ప్రత్యక్షం కాదా అంటే ప్రత్యక్షమే కానీ ప్రత్యక్షం కాదు. దానికి ఒక పేరు పెట్టారు.
ఏమని? అపరోక్ష సాక్షాత్కారము. అంటే అది పరోక్షం కాదు, ఎందుకంటే మన గురించే కదా, మన గురించి మనకు తెలుస్తుంది, మన గురించి మనకు ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఉన్నాను అని ఎవరు నాకు చెప్పక్కర్లా. నువ్వున్నావో లేదో చెప్పాలి, కానీ నేనున్నా లేదో నాకు ఎవరు చెప్పక్కర్లేదు. నేనుంటే నాకు తెలుస్తూనే ఉంటుంది. తెలుస్తోంది అంటే దాని ప్రత్యక్షం ఉందామా? ప్రత్యక్షము అంటే అక్షములకి కనిపిస్తేనే అది ప్రత్యక్షం, కానీ మన ఇంద్రియాలకు కనిపించదు, అంచేది ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం కానిది పరోక్షం. పరోక్షం అందామంటే నేనున్నాను హాయిగా నాకు తెలుస్తూనే ఉంది. అందుకోసం దీనికి పేరు పెట్టారు మన వాళ్ళు, అపరోక్ష సాక్షాత్కారము, లేదా ప్రత్యక్షము వల్లే గోచరించేటటువంటిది. ప్రత్యక్ష సమాన ఆకార జ్ఞానము, ప్రత్యక్ష సమానాకార జ్ఞానము అని అంటారు. ఇది మనకు కలగాల్సింది. మొట్టమొదట 6 అధ్యాయాలు దానికోసమే కేటాయించారు భగవద్గీతలో. 6వ అధ్యాయం చివరి దాకా అనమాట. అంటే 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయం కేవలం పరిచయమే కదా, అర్జునుడి విషాదం. కాక తర్వాత ఉండే 5 అధ్యాయాలు. కనుక 6వ అధ్యాయం దాకా యోగము అనంటే ఆత్మసాక్షాత్కారము. యోగి అంటే ఆత్మసాక్షాత్కారం పొందినవాడు. అలానే యోగం అనే పదానికి ఆత్మసాక్షాత్కారం కోసం సాగించే యత్నం కూడా. చేత యోగి అంటే ఆత్మసాక్షాత్కార ప్రయత్నం చేసే సాధకుడు కూడా యోగి. చేత రెండిటికీ కూడా ఈ పదాలు వాడుతుంటారు. ఏ సందర్భంలో ఏది ఎలా వాడారో కొంచెం జాగ్రత్తగా గమనించడం, అది మన పూర్వాచార్యుల్లో రామానుజుల వారు మనకు కలిగించే అద్భుతమైన మహోపకారం. దాని గురించి మనం మరింత చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.